ఈరోజు గొప్ప కార్యక్రమం జరుగుతుంది. గత 3 నెలల నుంచి చూస్తున్నాం. వరుసగా ఉగాది పండుగ తర్వాత తెలుగు వారికి మొదటి పండుగ ఏంటి? ఉగాది పండుగ. ఉగాది పండుగ తర్వాత ఇక పండుగలు మొదలైనవి, మన పండుగలు మొదలైనవి. ఏ పండుగలు మొదలైనవి? మొదటిగా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది. అది మొదటి పండుగ. తెలంగాణ రాష్ట్రం మరి ఇంద్రమ్మ పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేసి పేదలకు ప్రతి నిత్యం పండుగలాగా, అంతకుముందు పండుగ అప్పుడే సన్నబియ్యం తినేది, చుట్టం వస్తే బగారన్నం తినేది. ఇప్పుడు రోజు సన్నబియ్యం తోటి మనం భోంచేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక పండుగ సన్నబియ్యం అని చెప్తున్నాం. మొదటిది అది. రెండో పండుగ ఏంటి? పేదోనికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం. గత 10 ఏళ్ళకెళ్ళి ఇల్లు ఇయ్యలే. 10 ఏళ్ళు అయిందో 15 అయిందో తెలియదు. ఈరోజు పేదోనికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఒక పండుగ లాంటి కార్యక్రమం. పేదోనికి పెంకుటిల్లు, కూలిపోయే గోడలు, రేకులిల్లు, తాటిపత్రి కప్పుకున్న ఇల్లు, చాలా ఇబ్బంది పడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊర్లెంబడి తిరిగినాం, ప్రజలను చూసినాం, ఇబ్బందులను చూసినాం. ఈ ధనిక రాష్ట్రంలో ఇదెక్కడి దరిద్రం దాపరించిందిరా, ఇదెక్కడి ప్రభుత్వం రాని అనుకున్నాం. ఇది నిజంగా ఆనాటి బాధ, ఆనాటి మనం అందరం కూడా చూసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసినాం, వారు చూసినారు, మనం అందరం చూసినాము. ఈ మార్పులో భాగంగా ఇందిరమ్మ ప్రభుత్వం రావడం, ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావడం, ఆనాటి సమస్యలు చూసినాం. కాబట్టి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం. అది రెండో పండుగని సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి ఈరోజు మూడోది ఏంటి తెలుసా? మూడోది ఏంటంటే ఇప్పుడే చెప్పిన ఆర్డీఓ గారు, నాడు వైఎస్ఆర్ హయాంలా 2004-5 సందర్భంగా రేషన్ కార్డు ఇచ్చిండ్రు, ఆ తర్వాత ఇచ్చిన దాఖలాలు లేవని సందర్భంగా చెప్తున్నాం. కాంగ్రెస్ తోటే పేదోనికి మేలైతుంది, మధ్యతరగతి మేలైతుంది, రైతులకు మేలైతుంది తప్పితే ఇంకేదో ఏ ప్రభుత్వాలన్నా ఎవ్వరు కూడా మధ్యలో ఎవరు చేయలేదు. ఎగ్జాస్టివ్ మోడల్లా అంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం డాక్టర్ వైఎస్ఆర్ హయాంలో అయింది, కాంగ్రెస్ పాలనలో అయింది. నాడు రేషన్ కార్డు ఇస్తే మళ్ళా కేసీఆర్ ఎప్పుడు ఇచ్చిండు, టీఆర్ఎస్ ఎప్పుడు ఇచ్చింది రేషన్ కార్డులో? మనం మున్గోట్ల ఎలక్షన్ అయితే రాజగోపాల్ రెడ్డి గారిని ఓడగొట్టడానికి రేషన్ కార్డు ఇచ్చింది తప్పితే ఇంకో సందర్భంగా ఇయ్యలే. అవునా కాదా? కొట్టప్పుడు ఇచ్చిండ్రా? హుజరాబాద్లా అక్కడ ఈటల రాజేందర్ని ఓడగొట్టడానికి ఇచ్చింది తప్పితే ఇంకో సందర్భం కాదని చెప్తా ఉన్నా. అంటే రాజకీయాలు తప్పితే ఇంకొట్టలేదు. ఇక మధ్యలో ఎలక్షన్లు వస్తే గుర్తొచ్చిండ్రు పేదోడు, మధ్యలో పేదోడు గుర్తురాలే, మధ్యలో ఇంటికి పేదోడికి ఇల్లు ఇవ్వాలి, పేదోడికి రేషన్ కార్డు ఇవ్వాలి. మరి ఇవన్నీ సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన నాటి పాలకులకు రాలే. ఈరోజు ఇవన్నీ కూడా గొప్పగా జరుగుతున్నాయి. ఈ దేశంలోనే తెలంగాణ ఒక్క రాష్ట్రంలో సన్నబియ్యం ఇస్తున్నాం, ఎక్కడ ఇస్తలేము. అంటే అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఏ సమస్య మీద వెనక్కు పోకుండా ఇన్ని గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రేషన్ కార్డుల విషయానికి వస్తే మన భువనగిరి నియోజకవర్గంలోనే 32,000 మంది కొత్త కుటుంబ సభ్యులను రేషన్ కార్డులలో చేర్చుకున్నారు. ఇది చిన్న విషయం కాదని చెప్తున్నారు. 32,000 మంది అంటే ఇంటూ 6 కిలోలు అంటే 1,86 కిలోలు, 192 అయితే పోషణ 192,000 కిలోల సన్నబియ్యము ప్రతి నెల ఇవ్వాల్సిందే. మరి వాళ్ళకి ఆ సోయి ఎందుకు లేకున్నప్పుడు ఇవ్వాల్సిన సోయి ఉండాలి కదా. అసలు దొడ్డు బియ్యం కూడా ఇవ్వలే. ఈరోజు దొడ్డు బియ్యమే కాదు, సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేస్తున్నామంటే ఇది గొప్ప విషయంగా మనం భావించాలి. 4,875 కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అందులో 15,000 మంది కొత్త యూనిట్ సభ్యులు అంటే కొత్త కుటుంబ సభ్యులను జమ చేసి వాళ్ళకి 15,000 కుటుంబ సభ్యులకు ఈరోజు ఈ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం, తద్వారా లబ్ధి అయ్యే కార్యక్రమం జరుగుతుంది. పాత రేషన్ కార్డుల ద్వారా ఇంకొక 15,000 కుటుంబ సభ్యులకు మేలు చేసే కార్యక్రమం అవుతుంది. దాదాపుగా 32,000 కొత్త కుటుంబ సభ్యులకు పాత రేషన్ కార్డుల ద్వారా కానీ కొత్త రేషన్ కార్డుల ద్వారా కానీ ఇంతమందికి మేలు జరుగుతుందంటే మన నియోజకవర్గం జనాభా ఎంత? మనది 2 లక్షల ఓట్లు, 2.5 లక్షలు ఉంటాం. ఈరోజు 30,000 మందికి కొత్త కుటుంబ సభ్యులకు మేలు చేస్తున్నామంటే అంతమందికి గత 10-15 ఏళ్ళకెళ్ళి నష్టం చేసినట్టే కదా ఈ
టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తున్నాం. నాడు సోయలేదా ఇదే కేసీఆర్ కు, కేటీఆర్ కు, హరీష్ రావుకు ఏం చేసిండ్రు? మీరు చేసింది ఏదయా? మీరు లక్షల కోట్ల అప్పులు తెచ్చిండ్రు. కాళేశ్వరం లాంటి కూలే ప్రాజెక్టు కట్టింది తప్ప ఇంకేమైనా చేసిండ్రా? కాళేశ్వరం లాంటి కూలే ప్రాజెక్టు కడతారు. ఇక్కడ నల్గొండకు సంబంధించిన ఎస్ఎల్బిసి చేయరు, ఉదయ సముద్రం చేయరు, మా భువనగిరికి సంబంధించిన బునియాది గాని కాలువ చేయరు, పిలాయిపల్లి కాలువ చేయరు, ధర్మాండి కాలువ చేయరు. ఇది అన్ని శాత కాదు. మరి నీకు నచ్చిన పైసలు పనులు చేసి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, నీళ్ళు వస్తున్నాయి. ఉర్రపట్టి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి? మనకు మనిషికి 100 లీటర్లు రావాలి, ఒక్కొక్కరికి 40 లీటర్లు కూడా వస్తలేవు. అవన్నీ పాత RWS ట్యాంకులే. కొత్త ట్యాంక్